సో మీరు మీ డైలీ షెడ్యూల్లో ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని జైలు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు? అంటే మనకి మిథున్ రెడ్డి గారిని సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు సరైన ఫెసిలిటీస్ లేవు అని చెప్పి తెర మీదకి తీసుకొచ్చారు. దానికి కూడా వాళ్ళు ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అందులో ఈ రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విషయంలోనైనా పట్టుబడితే వాళ్ళని ఖచ్చితంగా నోరు నొక్కే ప్రయత్నం చేద్దాము అని చెప్పి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు, ఒకటి లీగల్గా, లేదంటే వాళ్ళ పర్సనల్ విషయాలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాము. ఇంకో విధంగా మిమ్మల్ని ఏదో ఒకలాగా ట్రబుల్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ రోజున అరెస్ట్ చేసిన రోజున అసలు ఏం జరిగింది? యాక్చువల్ ఏంటంటే నేను జైలు దాకా వెళ్ళలేదు. పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. ఇక్కడ 7:30కి మా ఇంటికి వచ్చారు. మార్నింగ్ 7:30కి, రాత్రి 7:30కి ఎఫ్ఐఆర్ అయింది. రాత్రి 7:30కే కంప్లైంట్, 7:30కే ఎఫ్ఐఆర్. వితిన్ 12 అవర్స్లో ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చేసారు 12 గంటల్లో. మీకు అసలు మర్డర్ చేసిన వాళ్ళ మీద కూడా రాత్రి 7:30కి అయితే పొద్దున్న 7:30కి వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. అప్పటికే రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి ఇంటికి వచ్చేసారు. 5 కానిస్టేబుల్, ఒక సిఐ, ఒక డ్రైవరు, ప్రైవేట్ ఇన్నోవాలో వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. సో నేను ఒక 500 కేజీలు బరువు ఉంటాను అనుకున్నాను ఎత్తుకెళ్ళడానికి, కానీ వచ్చారు. సరే 7:30కి అప్రూవల్, అంటే నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉంటా. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే నాకు ఎవరైనా రావాలంటే నేను వాళ్ళ గేట్ పాస్ పంపించాలి, లేదంటే వాళ్ళు అక్కడికి వచ్చి సెక్యూరిటీ దగ్గర ఫ్లాట్ నెంబర్ చెప్తే వాళ్ళు నాకు పాస్ పంపిస్తారు. సో అది నా మొబైల్, మా మిస్సెస్ మొబైల్ రెండిట్లో ఉంటుంది ఆ యాప్, అప్నా కాంప్లెక్స్ యాప్ అనేది ఉంటుంది. సో నేను పేపర్లు చూస్తా, ఆన్లైన్లో టీవీ చూస్తా, పేపర్లు చదువుతా, వీడియోలు చేద్దామని కూర్చొని ఉన్నా. ఇంకప్పటికి స్నానం కూడా చేయలేదు. సో టీషర్ట్ షార్ట్ మీద కూర్చొని ఉన్నా. మా మిస్సెస్ వచ్చి ఎవరు అప్రూవల్ వచ్చింది, మీరు ఎవరు నన్ను ఇంటికి రమ్మన్నారా అని అంటే, నేను ఎవరు రమ్మనలేదు అన్న, ఫోన్ ఆన్లోనే ఉన్నాయి. మా మిస్సెస్ ఫోన్ ఆన్లో ఉంది, నా ఫోన్ కూడా ఆన్లోనే ఉంది, ఎవరు ఫోన్ లేదు. సో అది చూస్తే పర్సన్ హనుమాన్ సంథింగ్, హనుమాన్ అనే పేరు అనుకుంటా వచ్చింది. ఫోన్ నెంబరు చూస్తే మన దగ్గర సేవే లేదు నెంబరు, మనిషి కూడా మనకు తెలియదు. సో ఏదైనా టవర్ నెంబర్ తప్పు చెప్పుంటారేమో అని నేను డిక్లైన్ కొట్టా, యాక్సెప్ట్ చేయకుండా డిక్లైన్. ఎస్, మళ్ళీ 10 minutes తర్వాత సేమ్ పర్సన్ నుంచి డిఫరెంట్ ఫోన్ నెంబర్ నుంచి అప్రూవల్ వచ్చింది. ఇదేంటో అప్రూవల్ మళ్ళీ ఇచ్చారు అని చెప్పి మళ్ళీ ఆ నెంబర్ చూస్తే ఆ నెంబరు మన దగ్గర సేవ్ అయ్యలేదు. నేను 2 ట్రూ కాలర్లో చెక్ చేశాను. చెక్ చేస్తే బ్రాకెట్లో పీసీ అని వచ్చింది. పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని నేను అనుకొని నేను 2 నెంబర్లకు ఫోన్లు చేశాను. 2 నెంబర్లకు 2 సార్లు ఫోన్ చేశాను. ఆ రోజు 7:40, 7:35 ఆ టైం అయ్యింటుంది ఐ థింక్. ఇద్దరు ఫోన్లు ఎత్తలా. 2 సార్లు చేసిన, ఒక నెంబర్కి 2 సార్లు చేస్తా, ఇంకో నెంబర్కి 2 సార్లు చేస్తా, సేమ్ నా మొబైల్ నెంబర్ నుంచి. ఇద్దరు ఫోన్లు ఎత్తలా. సరే నేను మా కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసా, ఐ థింక్ పోలీసులు అనుకుంటా. సో వచ్చినా పర్లేదు నేనైతే ఉన్నా అని మన కమ్యూనిటీ వాళ్ళని ఎంక్వైరీ చేయమని, ఎక్కడున్నారు ఏంటి ఎంక్వైరీ చేయమని వాళ్ళకి చెప్పా. వాళ్ళకి చెప్పి ఫోన్ పెట్టేసి నేను స్నానానికి వెళ్దామని అట్లా వెళ్తా ఉన్నా. నడుచుకుంటూ వస్తున్నారు, కారిడార్లో నాకు కనపడుతున్నారు. కిచెన్లో నుంచి కనపడతారు, కిచెన్లో నుంచి కారిడార్ ఉంటుంది, కారిడార్లో వస్తా కనపడ్డారు. కనపడితే నేను ఇంట్లోకి వెళ్ళి, అంటే వాళ్ళు వస్తున్నారు బట్ ఇంక డోర్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి కాబట్టి నేను ఇంట్లోకి వెళ్ళి ఫ్యాంట్ వేసేసుకొని వాళ్ళకి డోర్ తీయగానే వెంకటరెడ్డి అన్నాడు అతను, సింగులర్ ఏకవచనంతోనే వెంకటరెడ్డి అన్నాడు. అవునన్న, నేను ఇన్స్పెక్టర్ని తాడిపత్రి నుంచి అన్నాడు, లోపలికి రండి అన్న. సో డోర్ తీసుంది, ముందు లోపల అలా చెప్పులు వేసుకొని అలా లోపలికి వచ్చి మళ్ళీ అట్లా చెప్పులు మళ్ళీ బయట చెప్పి, మీకు ఆ సీసీ ఫుటేజ్లో ఉంటుంది, బయట నా ఇంటి బయట సీసీ ఫుటేజ్ ఉంది నాకు, ఆ సీసీ ఫుటేజ్లో ఉంటుంది. అతను ఒక 2 కానిస్టేబుల్ లోపలికి వచ్చారు, 2 కానిస్టేబుల్ బయట ఉన్నారు, ఒక కానిస్టేబుల్ కింద కారులో ఉన్నాడు. మా గేటెడ్ కమ్యూనిటీలో ఒక 2 సెక్యూరిటీ వచ్చారు తీసుకొని వెళ్ళి. అంటే వాళ్ళు డైరెక్ట్గా అలౌ చేయరు. వీళ్ళు ఇప్పుడు పోలీసులుగా ఎవరికైతే వాళ్ళు డూప్లికేట్ ఐడి కార్డులు కూడా పెట్టి రావచ్చు కదా. సో అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు డూప్లికేట్ ఐడి కార్డులు అనేది మనం కానీ ఐడెంటిఫై చేస్తే వాళ్ళ మీద మళ్ళీ మన కేసు పెడతారు కమ్యూనిటీ వాళ్ళు, వీళ్ళు దొంగతనంగా ఇక్కడ చెప్పి వచ్చారు అని చెప్పి. సో వాళ్ళు వచ్చారు, వచ్చినాక మీరు వెంకటరెడ్డి కారుమూరు అధికార ప్రతినిధి కదా అన్నాడు. అవునన్నా, కూర్చున్నాం. వీడియో చూపించాడు, వీడియో చూపించి వీడియో మీద మీకు కేసు అయింది అని అన్నాడు. ఎవరు పెట్టారు ఏంటంటే డీటెయిల్స్ ఏం చెప్పాల, తాడిపత్రి పోలీస్ స్టేషన్లో అయింది, మేము తాడిపత్రి రూరల్ సీ అని అన్నాడు. తర్వాత మరి దీనికి సంబంధించి మాట్లాడింది మీరే కదా ఈ వీడియోలో ఉందన్నాడు. నేనే మాట్లాడాను వీడియోలో అన్న. మాట్లాడినాక జగనన్న కనెక్ట్స్ ఎవరిదని అడిగాడు. అది మా సోషల్ మీడియా పేజ్ అన్న, అది మా దీంట్లోనే ఉంది అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ అని. ఎవరు రన్ చేస్తారు ఏంటన్నాడు, నాకు ఎలా తెలుస్తుంది డీటెయిల్స్. ఆ వీడియో మాట్లాడింది ఏంటంటే అది జగనన్న కనెక్ట్స్లో అప్లోడ్ చేశారు, అది మీరు రీట్వీట్ చేశారు, మీకు ఎలా తెలియకుండా ఉంటుంది అన్నాడు. మా పార్టీలో అనేక మందికి పదవులు ఉంటాయి,
సో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంది, పలానా వాళ్ళు ఏం డ్యూటీ చేస్తారు, లేదా పార్టీ ఆఫీస్లో ఎంతోమంది పని చేస్తారు. సో వాళ్ళ పేర్లే నాకు తెలియదు అందరికీ. సో ఎవరెవరు ఏం చేస్తారనేది నాకు ఎట్లా తెలిసిద్ది. సో నాకు వీడియో దాంట్లోకి ఎట్లా వెళ్ళిందంటే, నేను ఈ వాట్సాప్ స్టేటస్ పెడతాను, గ్రూప్లో వేసి ఉండొచ్చు, నా అకౌంట్లో కూడా అప్లోడ్ చేసి ఉండొచ్చు, దాన్ని అవతల వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకొని నన్ను తిడతా, మళ్ళీ వాళ్ళకి ఎక్కడి వరకు కావాల్సింది అక్కడి వరకు కట్ చేసి ఎడిట్లు కూడా చేసుకొని తిడతా ఉంటారు. సో దానికి నాకేం సంబంధం లేదు, నాకు ఎలా తెలిసిద్ది అది అని చెప్పాను. చెప్పిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాలన్నాడు. సరే కానిస్టేబుల్ని కూర్చోబెట్టాడు పక్కన. ఈలోపు మా మిస్సెస్ వాళ్ళకి వాటర్ టీ అది తీసుకొని ఇచ్చింది. స్టేట్మెంట్ రాసుకున్నారు. నేను ఆ వీడియోకి సంబంధించింది మాట్లాడింది, నేను ఏ ఆధారంతో మాట్లాడాను అనేది రికార్డ్ చేసుకున్నారు. ఈలో ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఫోన్లు వస్తూ ఉంటే బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, వెంకటరెడ్డి ఉన్నాడు అంటున్నాడు, ఫ్యామిలీ ఉన్నారు, ఇంకెవరు లేదు, ఇబ్బంది ఏం లేదు అంటున్నాడు, పైనుంచి అడుగుతున్నారు. ఇవన్నీ నడుస్తున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ అయిపోగానే బయట వాళ్ళ అధికారి పైన ఎస్పీ ఎవరు ఫోన్ చేశారు. చేయగానే తీసుకున్నామని చెప్పారు నన్ను. అప్పుడు చెప్పాడు ఆయన కూర్చొని, బయట నుంచి వచ్చి కూర్చొని, ఈలోపు మొబైల్స్ మేము వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయొద్దు, ఇది అక్కడ మీడియాకి రావద్దు, మీకు ఇబ్బంది, అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమంటే ఇచ్చేసాను. నేను మా మిస్సెస్ది నాది ఇద్దరిది. ఇచ్చిన తర్వాత ఇతను పైనుంచి మిమ్మల్ని తీసుకురామంటున్నారని చెప్పారు. అదేంటండి మీరు నాకు చెప్పిన స్టేట్మెంట్ రికార్డుగా అన్నారు, ఇప్పుడేమో అక్కడ తీసుకురామంటున్నారు. సరే వస్తా, మీరు వస్తున్న సంగతి నాకు 10 నిమిషాల ముందే తెలుసు. ఇదిగో పలానా నెంబర్ నుంచి ట్రూ కాలర్లో చెక్ చేశాను నేను, ఫోనులు చేస్తే మీరు ఎత్తలా. సో నేనేం పారిపోయేవాడిని కాదు. పారిపోయేవాడిని అయితే నేను తప్పించుకోవాలంటే రకరకాల మార్గాలు. నా ఫోన్ ఇంట్లో వేసి వెళ్తే నేను ఏ ఫ్లాట్లో ఉన్నానో మీకు తెలియదు. 1400 ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ, 2 టవర్లో 1400 ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ, తెలియదు. కానీ నేను మీకు పూర్తిగా సహకరించా. సో నాకు నోటీస్ ఇచ్చేయాలండి, రేపొద్దున వస్తాను నేను. ఈరోజు నాకు నోటీస్ ఇస్తే వితిన్ 24 అవర్స్లో రేపు ఉదయం 10ంటికి వస్తా. అది కూడా నేను ఎవరిని తీసుకున్నాను, ఒక లాయర్ నేను వస్తాం అని చెప్పా. లేదు అక్కడికి రావాల్సిందే అన్నాడు. సరే ఇవాళ అయితే రేపైనా రావాలి కదా, వస్తా అని చెప్పా. చెప్పినాక నేను మా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఫోన్ ఇవ్వండి, నేను మా పార్టీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, నేను ఒక పార్టీ అధికార ప్రతినిధి, మీరు ఎట్లా పడితే అటు తీసుకెళ్ళడానికి లేదు, సో నోటీస్ ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ లేదు, మీరు మా వాళ్ళకన్నా ఇన్ఫార్మ్ చేయాలంటే లేదు బయటకు రానియద్దు, మీరు బయలుదేరాలన్నాడు. ఫోన్ కూడా ఇవ్వలేదు. ఫోన్ కూడా ఇవ్వాలి. అయితే నేను ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఓ జత బట్టలు తీసుకొని బయలుదేరుతుంటే మా మిస్సెస్ ఫోన్ కూడా తీసుకొని వెళ్తున్నాడు సిఐ. ఎట్లా తీసుకెళ్తారు మా మిస్సెస్ ఫోన్ ఇచ్చేయాలండి అని అంటే, లేదు మీరు వాళ్ళ అందరికి ఇన్ఫార్మ్ చేస్తారంటే, నేను సిఐకి గట్టిగా చెప్పా, రేపొద్దు నిన్ను కూడా ఏదో ఒక విషయంలో అరెస్ట్ చేస్తారు, మీ భార్య ఫోన్ కూడా ఎత్తుకెళ్తారు, అట్లానే మీ భార్యని ఇంట్లోనే తలిపేసుకొని ఉండండి, ఎవరికి మీ అమ్మ మీ నాన్నకు కానీ మీ అత్త మామలకు కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు, అరెస్ట్ అయినా అనేది ఏమన్నా రూల్ ఏమైనా పెడతారా కొత్తగా, అసలు ఇప్పుడు అట్లానే రూల్ పెడితే మేము కూడా రేపు అట్లానే పెట్టాల్సి వస్తాము, మా మిస్సెస్ ఫోన్ ఇవ్వండి, నేను వస్తానంటున్నా కదా అంటే అప్పుడు వెనక్కి ఇచ్చాడు. తీసుకెళ్ళాలనుకుంటుంది మిమ్మల్ని మేడం మధ్యలో. అదే నా ఫోన్ తీసుకున్నారు. సో తర్వాత నా ఫోన్ మొత్తం చెక్ చేశారు, ఆ ఫోన్కి లాక్ లేదు. సో ఫోన్ మొత్తం చెక్ చేశారు. చెక్ చేసి ఇంకేముంది దాంట్లో వాళ్ళకేం దొరకలేదు. ఏముంటాయి వాళ్ళకి దొరకటానికి అంటే రాజకీయ నాయకుల ఫోన్లో ఏముంటాయి, నార్మల్గా రాజకీయాలకు సంబంధించినటువంటి వీడియోలు ఏం మాట్లాడినాయో, మా నాయకుడు మాట్లాడినాయో, లేదంటే ఇంకెవరన్నా మంచి విశ్లేషకులు మాట్లాడితే మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏదన్నా సేవ్ చేసుకోనో, లేదంటే పేపర్ కటింగ్లో ఏముంటాయి నా ఫోన్లో అయ్యే ఉంటాయి, పేపర్ కటింగ్లు ఉంటాయి. నాకు తెలుసు వాళ్ళు ఎంత ఎతికినా దాంట్లో 100 ఉంటే 100లో 90 పేపర్ కటింగ్లే ఉంటాయి. రోజు పేపర్లు మాట్లాడతా కాబట్టి ఆ స్క్రీన్ షాట్లు అయ్యే ఉంటాయి, పార్టీ సంబంధించి లేదంటే నాకు ఎవరైనా వీడియోలు పంపించినాయో అవి ఉంటాయి. ఏదంటే ఇప్పుడు నా వీడియోలు ఎడిట్ చేసి పెడతా ఉంటారు, ఏదో సినిమాటిక్ డైలాగులు మధ్యలో యాడ్ చేసో, ఏదో కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తా పెట్టిన ఏదో అయ్యే ఉంటాయి. సో అయిపోయింది. అంతా పోలీసులు అయితే నన్ను ఎక్కడ ఇబ్బంది పెట్టాల. సో నన్ను తీసుకొని వెళ్ళేదారిలో బ్రేక్ఫాస్ట్ వాళ్ళు చేయలేదు. సో వాళ్ళతో పాటు నాకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టించారు. తర్వాత మధ్యాహ్నం లంచ్. సో సాయంత్రం అక్కడ డిఎస్పీ ఆఫీసు తాడిపత్రి తీసుకెళ్ళాలైతే నన్ను గుంతకల్ తీసుకెళ్లారు. తాడిపత్రిలో మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాదాపుగా 1500 మంది పోగా ఉన్నారు. సో అంతా అప్పటికే టీవీలు అన్నింటిలో లేదు, హైదరాబాద్లో ఉండగానే వచ్చింది. దాని మీద స్టంటింగ్లు కూడా పడ్డాయి సిఐకి పైనుంచి, సిఐకి స్టంటింగ్లు కూడా పడ్డాయి ఎస్పీ నుంచి. మీరు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కార్లో ఉన్నా, నా చేతిలో ఏం ఫోన్ లేదు, ఇంకేం పనే లేదు కదా, ఫోన్ ఉంటే ఫోన్లో చూస్తూ ఉంటాం, సగం కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది, పనేం లేదు ఆరాం. అంటే నా లైఫ్లో నాకు తెలిసి ఈ ఫోన్ అన్ని గంటలు వాడుకొని ఉంటాం అదే నేను ఫస్ట్ టైం హ్యాపీగా. అసలు ఫోను దాదాపుగా మార్నింగ్ 7:30కి వాళ్ళు వచ్చారనుకోండి, నైట్ 1 గంట దాకా, నేను నైట్ 1 గంట దాకా అన్ని గంటల పాటు 12 గంటల పైన, 12 గంటలు ఏంది, పొద్దున 7:30 టు సాయంత్రం 7:30, 12 గంటలు. సో మరి ఏంటంటే దాదాపు 17-18 గంటలు ఫోన్లు వాడకుండా ఉంటాం. నా లైఫ్లో అదే
సో వాళ్ళు మాట్లాడుకుంటున్నాను వింటా ఉన్నా. మొత్తం ఏంటని అప్పటికే హైదరాబాద్లో ఉండగానే టీవీలో వచ్చేసింది నేను. సో వాళ్ళకి ఆల్రెడీ పైన స్టాండింగ్లో అప్పుడు అంటున్నారు వాళ్ళు సీసీ ఫుటేజ్ మనం ఏం చేస్తామంటే అది కమ్యూనిటీ వాళ్ళ సీసీ ఫుటేజ్ కదా అని. ఒకవేళ నా బయట సీసీ ఫుటేజ్ లేకపోయినా లిఫ్ట్లో ఉంటుంది సీసీ ఫుటేజ్, కింద ఉంటుంది తీసుకెళ్ళేది. తర్వాత మేజిస్ట్రేట్ ముందు తీసుకొని వెళ్ళారు సాయంత్రం. మేజిస్ట్రేట్ ముందు నన్ను గట్టిగా ఇరికించాలనే ప్రయత్నం జరిగింది. సెక్షన్లో కూడా మార్చాలనే ప్రయత్నం కూడా జరిగింది. ఎస్పీకి పైనుంచి పూర్తిగా ఉంది. పైనుంచి మానిటరింగ్ ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ఎస్పీ కంటే పై స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తున్నారు. సో వాళ్ళు ముందు నా మీద పెట్టినటువంటి కేసు కాకుండా తర్వాత సెక్షన్లు యాడ్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్లో ముందు ఒక సెక్షన్లు పెట్టచ్చు, తర్వాత నన్ను విచారణకు తీసుకెళ్ళిన తర్వాత సెక్షన్లు యాడ్ చేయొచ్చు. మేము విచారణ చేసాం మాకు తెలియసిందని సెక్షన్లు యాడ్ చేయొచ్చు. సో నా మీద 306 పెట్టాలని ప్రయత్నించారు. అంటే అటెంప్టివ్ మర్డర్ లేదంటే మర్డర్ చేసినట్టుగాను. అంటే పరకామణిలో సిఐ చనిపోయాడు కాబట్టి నేను మర్డర్ అన్నా కాబట్టి ప్రభుత్వ మర్డర్ కాదు నువ్వే చేసావన్న కోణంలో నన్ను ఇరికించాలి అని చెప్పి ఇరికిచ్చి దాని తర్వాత వేరే కేసులు పెట్టేసి అక్కడ వేరే పోలీస్ స్టేషన్లో నన్ను పీటీ వారెంట్ తిప్పాలనేది వాళ్ళ ప్రయత్నం. అయితే మా నాయకులు గట్టిగా నిలబడ్డారు. దీంట్లో అందరూ ఎంటైర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి గంటలో విషయం తెలిసిపోయింది. నన్ను 8:30కి అరెస్ట్ చేస్తే ఆయన 9:30 కల్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం లీగల్ టీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు లాయర్లతో సబ్జెక్టుతో కరెక్షన్ సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడారు. సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడి ఏంటి ఏ సెక్షన్ కింద పెట్టారు చూడండి అని చెప్పి. సో ఇక్కడ ఉన్నటువంటి అందరూ మా లీగల్ సెల్లో సుదర్శన్ రెడ్డి గారు అండ్ మనోహర్ రెడ్డి గారు ఇద్దరు కీలకంగా, ఒకళ్ళేమో వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారు, లీగల్ సెల్ ప్రెసిడెంట్గా మనోహర్ రెడ్డి గారు ఉన్నారు. అట్లానే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. సో వీళ్ళంతా మానిటరింగ్ చేసి అక్కడ లోకల్లో ఉన్నటువంటి తాడిపత్రిలో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి లాయర్లందరికీ ఇన్ఫార్మ్ చేసి సో వెంకటరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్లు యాడ్ చేయకుండా చూడాలి, ఎందుకంటే సెక్షన్లు యాడ్ చేస్తే ఎక్కువ రోజులు జైలుకి పంపాలనేది వాళ్ళ ప్రయత్నం. సో తలసెల్ రఘురామ్ గారు మొత్తం మానిటరింగ్ చేశారు. తలసెల్ రఘురామ్ గారే అంతా ఏం జరుగుతుంది అప్డేట్ అంతా మా మిస్సెస్తో ఏమన్నా తర్వాత మాట్లాడటం, సజ్జల గారు మా మిస్సెస్తోనే మాట్లాడతాం, అవన్నీ నాకు తెల్లవారి నేను వచ్చిన తర్వాత తెలిసినవన్నీ మానిటరింగ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉండేటటువంటి మా మిత్రులు అట్లానే మా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి శ్యామల గారు, సో వాళ్ళందరూ తర్వాత మా ఇంటికి రావటం, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరు రావటం. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నుంచి 2 ఇన్నోవాల్లో అక్కడ తాడిపత్రి వచ్చేసారు. తను ఆఫ్టర్నూన్ బయలుదేరి సాయంత్రానికల్లా వచ్చారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కుక్కట్పల్లి కంప్లైంట్ ఇచ్చారు. మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారంటే వీళ్ళ మధ్యలో టీవీలో నన్ను విజయవాడ తీసుకెళ్తున్నారని వచ్చింది. అవును, అంటే అప్పుడు వాళ్ళు ఇదేంటా మళ్ళీ తాడిపత్రి అన్నారు. తాడిపత్రి రూట్ ఏమో బెంగళూరు హైవే, మనం వెళ్ళాల్సింది కర్నూలు బెంగళూరు రూటు. విజయవాడ అంటే విజయవాడ హైవే సపరేట్ కదా, మళ్ళీ ఇది ఎటు తీసుకెళ్తున్నారు తెలియకపోతే వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. శ్యామల గారు వీళ్ళందరూ మా మిస్సెస్ని తీసుకొని వెళ్ళి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ పార్టీ వాళ్ళు, సో వీళ్ళందరూ చేశారు. అక్కడ న్యాయమూర్తి దగ్గర నన్ను ప్రొడ్యూస్ చేసేటప్పుడు నైట్ 4:30కి నేను తాడిపత్రి వెళ్ళా. 4:30కి నేను గుంతకల్ తీసుకెళ్లారు విచారణ. 9 దాకా అక్కడే ఉంచారు రాత్రి. నన్ను తెల్లవారుదామని తీసుకెళ్ళాలి ముందు మేజిస్ట్రేట్ దగ్గర కనుక్కున్నారు, తెల్లవారులు అక్కడే ఉంచి. సో మా లాయర్లు కొంచెం గట్టిగా మాట్లాడారు, మీరు విచారణ పూర్తి అయింది కదా ఇప్పుడే తీసుకెళ్ళండి, విచారణ పూర్తి అయితే ఎందుకు అప్పుడు దాకా అని. సో తీసుకొని వెళ్ళారు. మెజిస్ట్రేట్ ముందు నన్ను గట్టిగా ఇరికించాలనేటువంటి ప్రయత్నం పైనుంచి ఇచ్చారు సబ్జెక్ట్. సో పైనుంచి నేనైతే మెంటల్కి ప్రిపేర్ అయ్యా. జైలుకి నన్ను అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు నోటీస్ లేకుండా అంటే నన్ను ఎందుకు వదిలేస్తారు, అంత సామాన్యంగా వదిలేటట్టు అయితే చేయరు కదా అనేది అయితే ఈలోపు మా తలసెల్ రఘురామ్ గారు మా పార్టీ నాయకులు అందరూ గట్టిగా విపరీతమైనటువంటి ప్రెజర్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా తీసుకురావడం జరిగింది. ఏమని, నెక్స్ట్ డే PM మోడీ గారు వస్తున్నారు అక్కడికి సత్యసాయి జిల్లాకి, అంటే ఉమ్మడి అనంతపురం వస్తుంది. సో నన్ను తీసుకెళ్ళింది అనంతపురం తాడిపత్రి, సరే ఉమ్మడి అనంతపురం జిల్లా. సో రేపు పొద్దున నల్ల బెలూన్లు వదిలి నిరసన వ్యక్తం చేస్తాం, 2 రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని పిలుపునిస్తాం, ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాం మీరు పెట్టినట్టు తప్పుడు కేసులకు సంబంధించి. అది కానీ నన్ను కానీ వాళ్ళు రిమాండ్ వేసి ఎడిషనల్ సెక్షన్ యాడ్ చేసి ఉంటే తెల్లవారి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని చెప్పి ఏదైతే పార్టీ అనుకుంది. సో నన్ను అంటే ఒక మనిషిగా అదే ఒక వ్యక్తిగా వెంకటరెడ్డి అనేది కాకుండా మన పార్టీ ప్రతినిధిని అరెస్ట్ చేశారు. సో ప్రతినిధికి అసలు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు, మాట్లాడిన దాంట్లో తప్పేంటి. జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు నేను మాట్లాడిన వీడియో, మేజిస్ట్రేట్ గారు కూడా విన్నారు. అట్లా నన్ను మేజిస్ట్రేట్ గారు కూడా నా వీడియో తెప్పించుకొని ఉన్నారు. ఆయన రాత్రి 9ంటికి నన్ను గుంతకల్ నుంచి తీసుకొని వచ్చారు. 10:30 అయింది తాడిపత్రి వచ్చేటప్పటికి. 10:30కి తాడిపత్రి వస్తే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు.
బీపీ అన్ని చెక్ చేశారు మొత్తం. తర్వాత ఏమంటే కోర్టుకు తీసుకొని వచ్చారు. కోర్టుకు మేము వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ 40 మినిట్స్కి మేజిస్ట్రేట్ గారు కోర్టు వెనకాలే ఉంటారు, ఆయన క్వార్టర్స్లో వచ్చారు ఆయన కోర్టులోకి. అందరితో పాటే కూర్చున్నారు, జనరల్గా లాయర్లు వాళ్ళతో పాటే. నన్ను ప్రొడ్యూస్ చేశారు కోర్టులో. చేస్తే ఫస్ట్ సిఐని అడిగారు, ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టామని. నిన్న 7:30 కట్టా అన్నాడు. అరెస్ట్ ఎప్పుడు చేశారంటే ఈరోజు ఉదయం 8:30కి చేసామన్నాడు. 7:30కి నిన్న ఎఫ్ఐఆర్ కట్టారు, వాళ్ళు 8:30కి అరెస్ట్ చేశారు. మరి ప్రాథమిక విచారణ ఎప్పుడు చేశారు అన్నాడు. ప్రాథమిక విచారణ చేయలేదని చెప్పాడు. మరి ప్రాథమిక విచారణ చేయకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? సుప్రీంకోర్టు రూల్స్ ఉంది కదా, ఒక కంప్లైంట్ వస్తే 14 రోజుల లోపు, అది మీరు ఒక రోజైనా విచారణ చేయండి, 2 రోజులు అయినా చేయండి, 14 రోజుల టైం లోపు విచారణ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలని ఉంది కదా డిఎస్పీ ఆధ్వర్యంలో, అది మీరు ఫాలో అవ్వలేదు బేసిక్ అన్నాడు. బాగా పెట్టారు. అప్పుడు సిఐ తలదించుకున్నాడు. సిఐ ఏం మాట్లాడలేకపోయాడు. దాని తర్వాత మా లాయర్లను ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్లు అని మా లాయర్లు చెప్పారు, చదివినిపించారు ఆ సెక్షన్లన్నీ. అప్పుడు సిఐని అడిగాడు, నిన్ను అదే రిమాండ్కి ఎందుకు నువ్వు అడుగుతున్నావు ఇతనని, అంటే నన్ను 14 days రిమాండ్ ఎందుకు అడుగుతున్నావు అని. అప్పుడు స్టోరీ స్టార్ట్ చేశారు వాళ్ళు. నేనేదో ఇంటర్నేషనల్ స్మగ్లర్ లాగా ఇతను మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిపోయాడు, ఇతనికి రోజు ఇదే పని, ఇతని మీద ఆల్రెడీ అంతకుముందు ఒంగోలులో కేసు ఉంది, మన కర్నూలు బస్సు దహనం దాంట్లో కేసు ఉంది, ఏదో నేనే తగలబెట్టినట్టుగా దాంట్లో కేసు ఉంది. అయినా ఇతని పద్ధతి మార్చట్లేదు, ప్రతిరోజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచి సమాజంలో గొడవలు రేకెత్తడమే ఇతని మోటివ్. ఇతను మేము విచారణకు తీసుకోవాలి కస్టడీకి, సో అందుకని రిమాండ్కి ఇవ్వండి అన్నాడు. ఆయన సాటిస్ఫై కావాలా చెప్పిన దానికి. రెండో అంశం వచ్చేటప్పటికి, ఇది హైకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరుగుతుంది, పరకామణి కేసు హైకోర్టు పరిధిలో విచారణ జరుగుతుందని తప్పుదోవ పట్టిస్తున్నాడు. సో అందుకని చెప్పి ఇతన్ని మేము తీసుకోవాలి కస్టడీకి అన్నాడు. 3 అక్యూజ్డ్ నెంబర్ 2 పట్టుకోవాలంటే అక్యూజ్డ్ నెంబర్ 1 నన్ను రిమాండ్కి వేయాలి అన్నాడు. అన్న తర్వాత మా లాయర్లు క్లియర్గా అన్నారు, సార్ ఇదే పొలిటికల్ మోటివ్ కేసు అని. ఏమంటే నన్ను విచారణకి అడిగాడు, నిన్ను ఎప్పుడు అరెస్ట్ చేశారన్నాడు. 8:30కి అన్న మార్నింగ్. పోలీసులు నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టారని అడిగారు. లేదు సార్, నన్ను ఇబ్బంది పెట్టలేదు, కాకపోతే నాకు ముందు కంప్లైంట్ అదే స్టేట్మెంట్ రికార్డ్ కోసం అని వచ్చామని చెప్పారు. తర్వాత ఇమీడియట్గా రమ్మన్నారు. నేను 24 hours టైం ఇవ్వండి, రేపు ఉదయం వచ్చేస్తానని చెప్పాను. ఈరోజు వచ్చారు కదా, నోటీస్ ఇచ్చాలని రేపు అన్నా. నాకు ఏ నోటీస్ కూడా ఇవ్వలేదు. ఇంట్లో మా మిస్సెస్ పాప నేనే ఉన్నాం. సో మా మిస్సెస్కి ఏ నోటీస్ ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఏ కేసులో అరెస్ట్ చేస్తామని చెప్పలేదు అని అంటే, మరి నీకు ఏ కేసులో అరెస్ట్ చేశారు తెలీదా అన్నాడు మేజిస్ట్రేట్ గారు. అదే సార్, నాకు వీడియో చూపించారు ఫోన్లో, ఈ వీడియోలో మాట్లాడింది మీరే కదా, దీని మీద మీకు కేసు అయిందన్నారు. ఎవరు కేసు పెట్టారో కూడా నాకు తెలియదు, వాళ్ళ పేరేందో తెలియదు, ఏ సెక్షన్లో పెట్టారో నాకు తెలియదు. సో అంటే మరి ఇప్పుడు నిన్ను అరెస్టు చేసినట్టుగా ఎవరికి చెప్పలేదా అన్నాడు. అదే మా ఇంట్లోంచి తీసుకొని వచ్చేసారు సార్. అంటే మరి ఇక్కడ నరేందర్ రెడ్డి అనే పేరు ఉంది కదా, ఇక్కడ ఇతనికి చెప్పినట్టుగా అంటే ఇక్కడికి వచ్చినా చెప్పారు సార్. తాడిపత్రి వచ్చినాక మీ వాళ్ళు ఎవరు వచ్చారంటే పలానా పేరు అన్నారు. సో అక్కడ రాసుకున్నారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న కాగితాలు ఇప్పుడు మీరు వచ్చే ముందు ఇచ్చారు, ఇదే ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇప్పుడు దాకా నాకు తెలియదు అసలు ఏంటనేది. సో మీ దగ్గరకు వచ్చిన దాకా నాకు ఏ కేసులో అరెస్ట్ చేశారనేది తెలియదు అని ఇంకా చెప్పినాక ఇంక మా వాళ్ళు కూడా సరే ఇదంతా పొలిటికల్ మోటివ్తో కావాలని పెట్టారు, అతను రెగ్యులర్గా అన్ని అంశాల మీద స్పందిస్తూ ఉంటారు, సో ఎక్కడ ఇది లేదని అంటే నాకు కండిషన్ బెయిల్ ఇచ్చారు. సో ఇది జరిగింది. సో నాకు మా నాయకులందరికీ పోలీసులు ఇన్స్ట్రక్షన్, అనంతపురంలోనే ఉంటే మళ్ళీ థ్రెటనింగ్ చేసే అవకాశం ఉంది, ఏదో దాడి చేసి మళ్ళీ ఉల్టా మీ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. సో ముందు ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెంకటరెడ్డి పంపించేసేయండి అంటే నేను ఎవరితో మాట్లాడకుండా ఫాస్ట్ కార్ ఎక్కి మా నాయకులే చెప్పారు, ఇక్కడేం మాట్లాడుతాం, తర్వాత ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ముందు బయలుదేరిపోయి ఇక్కడ అంటే అప్పుడు నైట్ 12:40 ఆ టైంలో నేను బయటకు వచ్చా. సో ఇది జరిగినటువంటిది స్టోరీ. అంటే జరిగినటువంటి మొత్తం ఆ రోజు జరిగినటువంటిది. మీకు ఇచ్చినది మాత్రం విఐపి ట్రీట్మెంటే ఇచ్చారు అక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర. ఒకటి ఇప్పుడు నా మీద తప్పుడు కేసు పెట్టి లోపల తర్వాత వేరే కేసులు పెట్టి తిప్పించి నన్ను ఇది చేయాలనేది అప్పుడు టార్గెట్ వాళ్ళది. ఎందుకంటే ఆ రోజు మాట్లాడటానికి, ఎందుకంటే ఆ రోజు నన్ను ఏమన్నా చేయాలంటే వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే అసలు ముందు సిఐకే తెలియదు, సిఐకి ముందు ఇన్స్ట్రక్షన్ లేదు కదా. సో ఈ విధంగా వాళ్ళు అనుకున్నది ఏంటంటే నెక్స్ట్ వేరే కేసులు పెట్టి తిప్పించి అప్పుడు నన్ను కస్టడీకి తీసుకొని ఇప్పుడు నేనేదో ఎవరన్నా మర్డర్ చేసినట్టుగా లేదంటే నేను ఎవరన్నా ఏదో చేసినట్టుగా. అంటే వచ్చిన కానిస్టేబుల్ సిఐలకు కూడా అసలు సరిగ్గా విషయం వాళ్ళకే తెలియదు, పైనుంచి మానిటరింగ్ ఆర్డర్స్ ఇస్తున్నారు వీళ్ళు. మనల్ని ఎవరైనా అరెస్ట్ చేయడానికి వచ్చినా వచ్చేటటువంటి సిఐల్ని పైనుంచి మానిటరింగ్ చేస్తున్నారు అంతే. సో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు నడవాలి, లేకపోతే వీళ్ళు ఉద్యోగం పోతాయి, లేకపోతే వీళ్ళని తీసుకెళ్ళి పక్కన పడేస్తారు, నెల జీతాలు కూడా ఉండవు. చాలా మందికి ఇప్పుడు అదే ఉంది కదా, పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే
వాళ్ళ డ్యూటీలో ఉంటారు. చేయడం, బదిలీలు చేయడం, వాళ్ళ ట్రాన్స్ఫర్ కూడా కొంతమంది ఆల్రెడీ విఆర్లో పెట్టేస్తున్నారు. అవును, సో పోస్టింగ్ లేకుండా అట్లా పెట్టేస్తున్నారు, తర్వాత జీతాలు ఉండవు కదా వాళ్ళకి. అది అలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఆ రోజు జరిగినటువంటి విషయాలు అయితే మీరు హ్యాపీగా అంటే ఆ విషయాలన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి ఏ విధంగా ప్రెజర్ పెడుతున్నారు ఈ విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. నేను కన్ఫామ్గా నేను వెళ్తాను, ఏదైతే నన్ను రిమాండ్కి వేయడానికి వీళ్ళు సెక్షన్లు మారుస్తారు అనేది నేను ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిపోయారు. కానీ ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తుంటాం మనకి అడ్వాంటేజ్ అయిందేమో, వచ్చింది. అది మా నాయకులు అందరూ కూడా గట్టిగా అవును, చెప్పటం, చెప్పటం. ఎంటైర్ మీడియా అంతా ఫోకస్ అంతా రోజు నా మీద ఉండటం. మీద పెట్టడం. దట్టు ఏంటంటే నేను వేరే ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలకు వెళ్తాను కదా, అవును, వాళ్ళు కూడా ఏంటంటే అవును వెంకటరెడ్డిని మనం ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం, అయినా ఏ కేసులు అరెస్ట్ చేశారని చూస్తే అది నేను మాట్లాడింది ఎక్కడ తప్పు లేదు. తప్పలేదు. అవును. అది క్లియర్గా ఇప్పుడు అది ప్రభుత్వ హత్య అనేది నార్మల్గా కోర్టు చేసేటటువంటి అంశమే. సో నేను విత్ ఎవిడెన్స్తో చెప్పాను, అతను ఎలా చనిపోతాడు, ఆత్మహత్య చేసుకున్నా అంటే అతనికి వేధింపులు మీ వల్లే వచ్చినాయి, అంతకుముందు పలానా అంటే దీంట్లో విచారంలో భాగంగా పలానా ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టాను, నేను మొత్తం అది నేను ఎక్కడ ఆధారం పలానా పత్రికలోనో పలానా టీవీలో వచ్చిన ఆధారంగా నేను చెప్తాను, కళ్ళకి కట్టినట్టు అది చెప్పాను. అందుకు మన వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేశారు, ఎవరితో యూట్యూబ్లు కానీ, ఇక వ్యతిరేకంగా ఉండాలి వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు. లేదు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే మీ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న షార్ట్స్, రీల్స్ అవన్నీ తీసుకొని వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళకి మీరు లైఫ్ ఇస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. వాళ్ళ ఇష్టం వాళ్ళది. ఆ మీమ్స్ తర్వాత వాళ్ళు చేసే కొన్ని ఇప్పుడు సినిమా మన గురించి నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారంటే మనం పెద్ద స్థాయికి వెళ్ళినట్టుగా మనం ఫీల్ అవ్వాలి, అంతే. అంతేగా, లేదా నెగిటివ్ గా ఎందుకు చేస్తారు? పైగా మీరు చేసేవి ఏమన్నా ఉంటే వాళ్ళు రీల్స్ కింద కట్ చేసి వేసుకుంటే చాలా వ్యూస్ వస్తాయి, దానివల్ల వాళ్ళు బతుకుతున్నట్టే లెక్క. ఇంకా మిమ్మల్ని నెగిటివ్ గా నన్ను కూడా ఇదేంటి పబ్లిసిటీ చేస్తున్నట్టుగా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి.